అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం క్యాబినెట్ సబ్ కమిటీని అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అయితే ఆ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థికేతర సమస్యలపై కీలక నిర్ణయం అయితే తీసుకోవాల్సింది. ఉద్యోగ సంఘాలతో మీటింగ్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ నవంబర్ నెలలో మీటింగ్ పెడతామని చెప్పేసి నవంబర్ మొత్తం పూర్తయింది. డిసెంబర్ పూర్తయిపోయింది. ఇప్పుడు జనవరి సంక్రాంతి కూడా రాబోతుంది. బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభంగా అయ్యే అవకాశం ఉంది. మరి ఇంతవరకు అయితే క్యాబినెట్ సబ్ కమిటీ అయితే ఉద్యోగులతో చర్చలు అయితే పిలవట్లేదు. కాబట్టి వెంటనే ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద, సమస్యల మీద క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించాలని చెప్పేసి ఉద్యోగులందరూ కోరుతున్నారు. ఇది ఒక విషయం అయితే ఇంకో విషయం చూస్తే సబ్ కమిటీతో చర్చిస్తాం, సమ్మె విరమించండి. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమగ్ర శిక్ష ఉద్యోగులు తక్షణమే సమ్మె విరమించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కైతే కోరారు. సచివాలయంలో సోమవారం నేతలతో మంత్రులైతే చర్చలు జరిపారు. గత 20 రోజులకు పైగా సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఇటు సిఆర్పీలు, కేజీబీవీ ఉద్యోగులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఎస్ కోఆర్డినేటర్లు, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా మరి భారీ ఎత్తున ధర్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వం ఎంతకి దిగిరాకపోవడంతో వారైతే ఆందోళన విరమించేదే లేదు. కనీస వేతనం అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి వారు మొండికేసి 20 రోజుల పైగా సమ్మె అయితే చేస్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పే విధంగా కొంచెం ముందుకైతే వచ్చింది. మంత్రులైతే సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమగ్ర శిక్ష ఉద్యోగులు తక్షణమే సమ్మె విరమించాలని మంత్రులైతే ఇక్కడ చర్చలు అయితే జరిపారు. సమ్మె వల్ల కేజీబీవీలో చదువుతున్న పేద పిల్లలు నష్టపోతున్నారని, సమ్మె విరమిస్తే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పడిన సబ్ కమిటీతో సమావేశానికి పిలిచి చర్చిస్తామని మంత్రులు తెలిపారు. ఆర్థికేతర డిమాండ్లలో మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవులు, సీఎల్లు తదితర వాటిపై సాధ్యమైనంత వరకు పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. ఆర్థికపరమైన డిమాండ్లపై సబ్ కమిటీలో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, తర్వాత సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి తదితరులైతే పాల్గొనడం జరిగింది. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వారి యొక్క సమ్మెకు ప్రతిఫలంగా మంత్రులు ఈ విధంగా కీలకమైన హామీ ఇవ్వడం, సమగ్ర శిక్ష ఉద్యోగులు, సిఆర్పీలు, తర్వాత కేజీబీవీ, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు వీరందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉందని, క్యాబినెట్ సబ్ కమిటీ వారికి కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాలని, ఉద్యోగులకు కూడా సంక్రాంతిలోపు ఒక తీపి కబురు చెప్పాలని చెప్పేసి ఉద్యోగుల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్, తర్వాత రుణమాఫీ, రైతు భరోసా, భూమి లేని పేదలకు 12,000, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరి ఉద్యోగులను కూడా వారి యొక్క సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం పాటుపడాలని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి సంక్రాంతి కానుకగా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, ఇతర అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి గుడ్ న్యూస్ చెప్తారని చెప్పి ఆశిద్దాం. విశాల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.